యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. వెండి ధర కిలోకు ఏకంగా 10,000 మేర పెరిగింది. బంగారం ధర దాదాపు 4,000 వరకు దూసుకెళ్లింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో క్రూడాయిల్ ధరలు తగ్గడం, అమెరికా డాలర్ విలువ వంటి పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బంగారం, వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ పేర్కొంది. ట్రంప్ ప్రకటన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు 20% వరకు దిగొచ్చినట్లు తెలిపింది. ఇంధన ధరలు తగ్గిన క్రమంలో అమెరికా ఫెడ్ సహా ఇతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడాన్ని వాయిదా వేయొచ్చని అభిప్రాయపడింది. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వైపు పెట్టుబడులు మళ్లుతుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $44 మేర దూసుకెళ్లింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $4,704 వద్దకు ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 1.47% మేర పెరిగింది. దీంతో వెండి ధర ఔన్స్కు $73 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 9వ తేదీన బంగారం వెండి రేట్లు తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా $3,980 మేర దూసుకెళ్లింది. దీంతో తులం బంగారం రేటు 1,53,820 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు గాను $3,650 మేర దూసుకెళ్లింది. దీంతో తులం బంగారం ధర 1,41,000 వద్దకు ఎగబాకింది. బంగారంతో పాటు వెండి రేటు సైతం ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ ఒక్క రోజులోనే 10,000 పెరగడం గమనార్హం. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగుతున్న వెండి ధరకు ఇవాళ ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 2,65,000 స్థాయికి చేరుకుంది.